నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏడవ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నక్కా ఆనంద్ బాబు పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్లను అమలు చేయవద్దంటూ కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం నుండి ప్రారంభమైన రెండవ దశ దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ నాయకులు మరియు కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు బుధవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగింది. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు నియోజకవర్గంలోని ఓటర్లని సమాయత్తం, బూత్ పోల్ మేనేజ్మెంట్ పై ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు దిశానిర్దేశం చేశారు. 7వ తేదీన జరిగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలు కూడా ముందుగా ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఆ ప్రోగ్రాం యొక్క సక్సెస్ ఫస్ట్ తెనాలి వైపు చూస్తారు. ఈ అంశంలో ప్రధానంగా ఎందుకంటే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ముందు తెనాలి వైపు చూస్తారు, ఆ తర్వాత వేమూరు వైపు చూస్తారు. మన ప్రీతమ నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారు మరి 33 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఉన్న సమయం వెచ్చించి ఆయన పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా తెనాలి నియోజకవర్గం కానీ నేను నిన్న ఈరోజు వేమూరు నియోజకవర్గంలో కూడా అదే చెప్పాను. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఈ పని నాది అనే ఒక బాధ్యతతో మనం భుజాలకు ఎత్తుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన వైపు చూడకుండా రాజా గారి కోసం లేకపోతే ఇంకోటి ఆదేశం కోసం చూడకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 30 మంది ఓటర్లకి ఒక్కో పార్టీ లీడర్ని ఐడెంటిఫై చేసి మనం లిస్టు తయారు చేయడంలో మనం ఎక్కడ ఉన్నాం, ఇదే ప్లేస్లో ఉన్నాం. రేపు జరగబోతున్నటువంటి నామినేషన్ కార్యక్రమంలో తెనాలి నుంచి ఎంతమంది వచ్చారు, ప్రతిదీ కూడా ముందు తెనాలి వైపు చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓటరు ఏదైతే నమోదు కార్యక్రమంలో మీరు ఉత్సాహాన్ని చూపించి జాయిన్ చేశారో అదే విధానంలో ఇప్పుడు వెరిఫికేషన్ కార్యక్రమం జరగాలి. 30 మందికి ఒకరు చొప్పున పెద్దలు చెప్పినట్టుగా మీరు కార్యకర్తల్ని నాయకులను ఐడెంటిఫై చేసి నిత్యం ఎన్నిక 27వ తేదీ ఎన్నికలోపు కనీసం 4-5 సార్లు ప్రతి ఓటర్తో కూడా మనం ఏదో ఒక విధంగా మమ్మకమై మాట్లాడాలి. అది ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ దగ్గరలో ఇక్కడ స్థానికంగా ఉంటే పర్సనల్గా వెళ్ళి మాట్లాడటం, లేదు దూరంగా ఉంటే అది టచ్లో పెట్టుకోవటం. ఇక్కడ 30 మందిని ఒక మనిషికి ఇంట్రెస్ట్ చేస్తాం కాబట్టి అది అవకాశం ఉంటే 2 రోజులకు ఒకసారి మాట్లాడినా కూడా ఇబ్బంది లేదు. 30 మందితో ఒక మనిషి మాట్లాడటం అంటే పార్టీ పని మీద ఈ కార్యక్రమం మీద రోజు 1 గంట 2 గంటలు వెచ్చించి మనం పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందనేది నా ఉద్దేశం. ఎన్రోల్ చేసిన ఓటర్లు కూడా దాదాపు 100కి 70-80% మనం కార్యకర్తలు నాయకులు మీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్రోల్ చేసిన ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి పార్టీలకు కానీ అనుకూలంగా సింపథైజర్స్గా ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. గెలుపు గురించి రండి వెంకటరావు. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఏంటంటే నేను గతంలో చూసిన దానిలో కూడా ఎన్రోల్ అయినంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనేది తక్కువ ఉంటా ఉంటుంది, పర్సంటేజ్ ఆఫ్ పోల్ అనేది తక్కువ జరుగుతూ ఉంటుంది. ఈసారి మనం సాధ్యమైనంత వరకు ఈ పోల్ పర్సంటేజ్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి.
గుంటూరు నియోజకవర్గంలో కూడా కొంత సమయం నేను కూడా వెచ్చిస్తాను. ఇక్కడైతే తెనాలి వేమూరైతే పూర్తి సమయాన్ని నేను వెచ్చించి మీతో పాటు కలిసి అసలు ఏం జరుగుతూ ఉంది, ఎంతవరకు పోతూ ఉంది అనే దాని మీద ప్రతిరోజు కూడా నేను మీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో రివ్యూలో పాల్గొంటూ ఉంటాను. 10 గంటలకల్లా గుంటూరు రావడానికి ప్లాన్ చేసుకోవాలి. మీరు 10-10:30 లోపు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం దగ్గర నుంచి ఊరేగింపుగా కలెక్టరేట్కి వెళ్ళే కార్యక్రమం ఉంది కాబట్టి ముందుగానే లేట్ కాకుండా రేపు ప్రణాళికాబద్ధంగా వార్డుల నుంచి కానీ, రూరల్ మండలం నుంచి కానీ, కొల్లిపార మండలం నుంచి కానీ ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు అనేది కూడా ప్రత్యేకంగా ఒక అవగాహన ఒక మొద్దుగుద్దుగా ఎంతమంది వస్తున్నామని చెప్పడం కాకుండా ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్గా మీరు ఒక ప్లానింగ్ అనేది తయారు చేసుకొని దానికి ఒక క్షేత్రస్థాయి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా జనాన్ని తరలించాలి. కనీసం నా ఆలోచన ప్రకారం అయితే తెనాలి నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. ఎందుకంటే పోటీ చేస్తుంది ఆలపాటి రాజా గారు, మన మనిషి, మన అభ్యర్థి కాబట్టి మిగిలిన వాళ్ళు ఎంతమంది వస్తారు ఏంటనేది పక్కన పెట్టండి. ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గం నుంచి 10,000 తక్కువ కాకుండా రావాలి. 30 మంది ఓట్లకి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి. ఆ 30 మంది ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఆ 30 మంది ఓట్లలో ఉంటే చాలా మంచిది. లేకపోయినప్పుడు కూడా వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఏ విధంగా మనకి ఓటింగ్ శాతం పెరిగేటట్టు చేస్తారో వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలి. ఈ 30 మందికి ఒకళ్ళు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ ఒక 10 మంది ఒక మనిషి ఒక టీం లీడర్గా ఇప్పుడు మన క్లస్టర్స్ యూనిట్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఏర్పాటు చేసుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి మన ఆలపాటి రాజా గారికి రేపు రాబోయే ఎన్నికల్లో 27వ జరగబోయే ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు పోల్ చేయించుకునే విధంగా మన యంత్రాంగం మొత్తం రెడీ చేయాలి. నామినేషన్ అయిపోతూ ఉన్నారు. సుమారుగా 10 నుంచి 1 గంటల లోపు మనందరం కూడా నియోజకవర్గ స్థాయిలో అత్యధిక సంఖ్యలో నామినేషన్కి వెళ్ళి మనం ఆ రోజునే మన విజయం సాధించిన విధంగా మనందరం కూడా వెళ్ళి నామినేషన్కి హాజరవ్వాల్సిందిగా కోరుకుంటూ దాని గురించి మాట్లాడటానికి మా నాన్నబాబు గారు మనం ఎట్లా వెళ్తాం వార్డు వైజ్గా కానివ్వండి, నియోజకవర్గ స్థాయి నుంచి కానీ, వేమూరు నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు నాన్నబాబు గారు కూడా అక్కడ అన్ని మండలాలు మాట్లాడి వస్తున్నట్టున్నారు. లేబర్ కోడ్లను అమలు చేయవద్దని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, రాజ్యాంగబద్ధమైన కార్మిక హక్కులు అమలు చేయాలని కోరుతూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అన్నపతిని పురవేదిక వద్ద ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కాలంలో 2020, 2021, 2022 సంవత్సరాలలో మొత్తం 29 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చారని, అవి కార్మికులకు ఉరితాళ్లేనని తెలిపారు. దేశవ్యాప్తంగా కార్మికుల్లో వచ్చిన నిరసనకు తలొగ్గి వాటి అమలు ఆపేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల జరిగిన తర్వాత తిరిగి అధికారం చేజిక్కించుకొని వాటిని అమలు చేయడానికి పూనుకున్నారని, ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అవి అమలైతే 8 గంటల పని దినం పోయి 12 గంటల పని దినం లేక అంతకన్నా ఎక్కువ గంటలు పని చేయాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత ఉండదని, కార్మిక సంఘాలు బ్రతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని, కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా నేడు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగానే మన తెనాలిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన సందర్భంలో వరుసగా 1947 నుంచి 82 వరకు 44 కార్మిక చట్టాలని పార్లమెంటు చేసింది. ఆ 44 కార్మిక చట్టాలను అమలు కనుక చేస్తే ఈ దేశంలోని సమస్యలను పరిష్కారం అవుతాయి. 1921, 22 ఈ 2 సంవత్సరాలు కరోనా కాలంలో కేంద్ర పార్లమెంటు 29 చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడుండేటువంటి కార్మిక సంఘాలు బతికి పట్టడానికి వీల్లేదు, ఇప్పుడుండేటువంటి హక్కులు ఏవి లేవు, పని గంటలు అనేటువంటివి లేవు, వారాంతం సెలవు అనేటువంటి ఉండదు, నిర్దిష్టమైనటువంటి కనీస వేతనాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే కార్మికులందరూ కట్టు బానిసలుగా బతకాల్సినటువంటి పరిస్థితి.
ఈ 4 లేబర్ కోడ్లని ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవి అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలని చేపట్టాం. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు వెంకటేశ్వర్లు, సుధాకర్, పద్మ, వెలుగు లక్ష్మీనారాయణ, మండ్రు మరియమ్మ, కంచర్ల సుశీల, జయలక్ష్మి, సుభద్ర, అంజీ, గోపి, వెంకట సుబ్బయ్య, శేషగిరిరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ కార్మిక కోడ్లను తీసుకొచ్చి పెట్టి రద్దు చేసి కార్మికులు అమలు చేస్తే రాబో రోజుల్లో కార్మికులకి అడిగే హక్కు కూడా లేకుండా పోతుంది. ఈ మధ్యనే పారిశ్రామికవేత్త చూసాం, ఒక ఆయన రోజుకు 9 గంటలు పని చేయమంటాడు, ఒక ఆయన రోజుకు 12 గంటలు పని చేయమంటాడు. రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను కూడా మనల్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం భాగంగానే ఈనాడు తెనాలిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. అలా చేయకపోతే రాబో రోజుల్లో ఈ పాలకుల మెడలు వంచడానికి కార్మిక వర్గం ఉవ్వెత్తున వచ్చి ఆందోళన ఉద్యమాలు నడుంకడుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో దివ్యాంగ పింఛన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అత్యధికంగా దుర్వినియోగం అయింది దివ్యాంగ పింఛన్లేనని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు దశల్లో తనిఖీలు చేపట్టగా బుధవారం నుండి మరోమారు పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి వెరిఫికేషన్ ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభించారు. బుధ, గురు, శుక్రవారాల్లో వారంలో 3 రోజుల పాటు ఈ తనిఖీ ప్రక్రియ ఉంటుందని సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి తెలిపారు. సదరం సెకండ్ షెడ్యూల్ రీఅసెస్మెంట్ స్టార్ట్ అయింది ఈరోజు. విజువల్, హియరింగ్ అండ్ మెంటల్ ఇల్నెస్ కేసెస్ మనం ఈ రోజు నుంచి 3 days చూస్తాము. ఎవ్రీ వీక్ వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే. ఈ ఫిబ్రవరి షెడ్యూల్ అంతా మనకు రిలీజ్ అయింది. విజువల్ ఇంపైర్మెంట్ 44 కేసెస్ ఈరోజు ఎగ్జామిన్ చేస్తారు. హియరింగ్ ఇంపైర్మెంట్ 25 + 25 గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ 25 బాపట్ల డిస్ట్రిక్ట్. ఈఎన్టీ కేసెస్ 50 కేసెస్. అట్లా ఈరోజు అసెస్మెంట్ జరుగుతుంది. ఇలా మనకి వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఎవ్రీ వీక్ జరుగుతుంది. బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి కేసెస్ వస్తున్నాయి. సో ఈ రీఅసెస్మెంట్ చేసిన కేసెస్ డాక్టర్స్ కన్సర్న్ వాళ్ళ లాగిన్స్లో సర్టిఫికేట్స్, వాళ్ళ ఫైండింగ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ అయితే అవుతుంది. అసెస్మెంట్ చేశారు, వాళ్ళ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, సబ్మిట్ చేశారు, వాళ్ళు సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. అవన్నీ లాస్ట్కి అసెస్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది ఈ రీవెరిఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూస్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.